మీరు చూస్తున్నారు కదా, ఈ మొక్కను వచ్చేసరికి తెలుగులోనేమో వయ్యారి భామ పార్థినియం అని అంటారనమాట. ఈ మొక్క అనేది మన భారతదేశంలోకి ఎలా వచ్చిందంటే 1915 సెంచరీలో యుఎస్ఏ నుండి మనం తృణధాన్యాలు అలాంటివి మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటితో పాటుగా ఈ విత్తనాలు కూడా రావడం జరిగింది. ఇది మన భారతదేశంలో టెస్ట్ వేసుకుని కూర్చుందనమాట. ఎవ్రీ ప్లేసెస్లో అంటే తోటల్లో అవి మొలుస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే యూసెస్ ఏమో తెలియదు కానీ లాసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎలర్జీస్ అట్లాంటిది ఇది కలిగిస్తుంది. సమ్ టైమ్స్ ఎలర్జీ ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు ఈ మొక్కలతో దగ్గరకు ఉండకపోవడమే మంచిది అనమాట. ఈ మొక్కలు టచ్ అయినా లేక మనకి తగిలినా సరే మనకి ర్యాషెస్ రావడం, అలాగే ఇచ్చింగ్ రావడం అనేది ఉంటుంది. అది కూడా ఇమ్యూనిటీ లేని వాళ్ళకి, స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి, సో వెరీ సెన్సిటివ్ స్కిన్ అట్లాంటి వాళ్ళకి ఇది వెంటనే రియాక్షన్ అనేది చూపిస్తుంది. సో దీనికి దూరంగా ఉండడమే మంచిది. బాయ్ ఫ్రెండ్స్.